ధీం తదరే దని ధీం తదరే దని ధీం తనదరే నా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే 2 లింక్స్ ఇస్తాను, బీట్ మార్క్ ప్రాజెక్ట్ అండ్ ఇంకా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ప్రాజెక్ట్ అని. వాటిని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీరు బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. నేను ఆల్రెడీ దీనికైతే బీట్ మార్క్ అయితే క్రియేట్ చేశాను కాబట్టి మీరు బీట్ మార్క్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలో మీకు తెలుసు కదా. ఒకవేళ తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోలో అయితే ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవాలో అనేది ఉంటుంది, వాటిని అయితే చూడండి. ఇక్కడ చాలా ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూపించేసరికి టైం పడుతుంది కాబట్టి నేనైతే మీకు చూపించలేదు. ఆల్రెడీ ఇమేజెస్ని యాడ్ చేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇమేజెస్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి టోటల్గా అయితే 5 ఇమేజెస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. ఇలా బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత థర్డ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయండి. నెక్స్ట్ 5th ఇమేజ్ పైన క్లిక్ చేయండి. 5th ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఒక ఇమేజ్ని వదిలిపెట్టేసి నెక్స్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ ఒక ఇమేజ్ని వదిలిపెట్టేసి నెక్స్ట్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా మనకి ఆడ్ నెంబర్స్తో ఉన్న ఇమేజెస్ పైన అయితే క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్స్ని అప్లై చేయండి. అంటే మీరు ఈ ఎఫెక్ట్ని మనకి స్టార్టింగ్లో ఫస్ట్ ఇమేజ్కి అప్లై చేసాం కదా, తర్వాత థర్డ్ ఇమేజ్కి, తర్వాత 5th ఇమేజ్కి, తర్వాత 7th ఇమేజ్కి, తర్వాత 9th ఇమేజ్కి, తర్వాత 11th ఇమేజ్కి. ఇలా మనం ఈ ఇమేజ్ ఉన్న ఎఫెక్ట్స్ అయితే ఎక్కడి వరకు అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి డబుల్ మార్క్ అనేది ఉంది కదా, ఈ డబుల్ మార్క్ కంటే ముందు మనకి ఎన్ని ఆడ్ నెంబర్స్తో ఉన్న ఇమేజెస్ అయితే ఉన్నాయో అన్నిటికి కూడా ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇలా షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇలా ఎఫెక్ట్స్ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, బీట్ మార్క్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్స్ని ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత థర్డ్ ఇమేజ్కి ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు 4th ఇమేజ్ పైన క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయండి. నెక్స్ట్ 5th ఇమేజ్కి కూడా మనం ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి 6th ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత 8th ఇమేజ్ పైన క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్స్ని అప్లై చేయండి. నెక్స్ట్ 10th ఇమేజ్ పైన క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయండి. ఇలా మనకి ఈ డబుల్ మార్క్ అనేది వస్తుంది కదా, ఈ డబుల్ మార్క్ కంటే ముందు ఎన్ని ఇమేజెస్కి అయితే మనం ఎఫెక్ట్స్ ఇవ్వలేదో అన్ని ఇమేజెస్ కూడా ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయండి. సింపుల్గా చెప్పాలంటే ఈ డబుల్ మార్క్ ఉంది కదా, ఈ డబుల్ మార్క్ కంటే ముందు మనకి చాలానే ఇమేజెస్ వస్తాయి. ఇందులో ఓన్లీ 2 ఎఫెక్ట్స్ మాత్రమే మనం అప్లై చేస్తాం. ఫస్ట్ ఇమేజ్కి అయితే ఇక్కడ బీట్ మార్క్లో ఉన్న ఫస్ట్ ఇమేజ్కి అయితే షేక్ ఎఫెక్ట్స్లో ఉన్న ఫస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ అయితే అప్లై చేస్తాం. సో అదే ఆర్డర్ ప్రకారం మనం 1 3 5 7 9 11 ఇలా ఆడ్ నెంబర్స్ ఉన్న ఇమేజ్కి అయితే ఫస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే అప్లై చేయాలి.
తర్వాత ఈవెన్ నెంబర్స్‌కున్న ఇమేజ్‌కైతే సెకండ్ ఇమేజ్‌కున్న ఎఫెక్ట్స్‌నైతే అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసేసి థర్డ్ ఇమేజ్‌కున్న ఎఫెక్ట్స్‌నైతే కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీట్ మార్క్ ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ టైం డ్యూరేషన్ తీసుకున్నట్లయితే 7 పాయింట్ అలా ఉంది కదా! ఇక్కడ దానికంటే డబుల్ మార్క్ కంటే ముందు మనం ఉన్న ఇమేజ్‌కి అన్నిటికి కూడా ఎఫెక్ట్స్‌ని అయితే ఇచ్చేసాం. 7.22 డ్యూరేషన్‌కి ముందు ఉన్న ఇమేజ్ అన్నిటి కూడా మనం ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మనం థర్డ్ ఇమేజ్‌కున్న ఎఫెక్ట్స్‌ని కూడా కాపీ చేసుకున్నాం కదా! ఈ కాపీ చేసుకున్న ఎఫెక్ట్‌ని ఎక్కడైతే ఇవ్వాలంటే ఇక్కడ మనకి డబుల్ మార్క్ ఉంది కదా! డబుల్ మార్క్ ఉన్న దగ్గర ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ డబుల్ మార్క్ ఉన్న ఇమేజ్‌కైతే ఈ ఎఫెక్ట్‌ని అప్లై చేయాలి. ఇలా మనకి ఒక 5-6 డబుల్ మార్క్స్ అయితే ఉంటాయి. ఆ 5-6 డబుల్ మార్క్ తర్వాత ఉన్న ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇమేజ్ దానికైతే మనం ఈ ఎఫెక్ట్స్‌ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఇమేజ్‌కి ఉన్న ఎఫెక్ట్స్ అయితే ఆల్రెడీ మనం ఇచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఫోర్త్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇలా ఎఫెక్ట్స్‌ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు డబుల్ మార్క్ ఉంది కదా! ఈ డబుల్ మార్క్ దగ్గరికైతే వచ్చేసేయండి. అంటే 7.22 డ్యూరేషన్ దగ్గరికైతే వచ్చేయండి. ఇలా డబుల్ మార్క్ ఉన్న దగ్గరికి వచ్చేసి ఈ డబుల్ మార్క్ దగ్గర నుంచి ఫస్ట్ ఇమేజ్‌కి అయితే మనం ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ డబుల్ మార్క్ నెక్స్ట్ డబుల్ మార్క్ వస్తుంది కదా! దాని తర్వాత సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఈ ఎఫెక్ట్స్‌ని అయితే అప్లై చేయండి. చూడండి మనకి డబుల్ మార్క్ టు డబుల్ మార్క్ మధ్యలో 4 ఇమేజెస్ అయితే ఉంటాయి. ఒక దగ్గర మాత్రం 5 ఇమేజ్ అండ్ ఇంకో దగ్గర మాత్రం 6 ఇమేజెస్ అయితే ఉంటాయి. సో మీరేం చేస్తారంటే లాస్ట్ 2 ఇమేజ్‌కి అయితే మళ్ళీ ఇదే ఎఫెక్ట్‌ని అప్లై చేయండి. డబుల్ మార్క్ టు డబుల్ మార్క్‌కి మధ్యలో మనకి 4 ఇమేజెస్ అయితే రావాలి. సో మనకి ఒక దగ్గర ఒక ఇమేజ్ ఎక్స్ట్రా వస్తుంది అండ్ ఇంకో దగ్గర అయితే ఇంకో 2 ఇమేజెస్ అయితే ఎక్స్ట్రా వస్తున్నాయి. ఆ ఎక్స్ట్రా ఇమేజ్‌కి కూడా మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా! దీన్నే అప్లై చేయండి. సో డబుల్ మార్క్ తర్వాత మనకి సెకండ్ ఇమేజ్‌కి ఏదైతే వస్తుందో ఆ ఇమేజ్‌కి అయితే ఈ ఎఫెక్ట్‌ని అప్లై చేయాలి. అదేవిధంగా దాంతో పాటు మనకి ఎక్స్ట్రా ఇమేజ్ అయితే వస్తుంది. అంటే 5th ఇమేజ్ అండ్ ఇంకా 6th ఇమేజ్ అయితే వస్తుంది. వాటికి కూడా ఈ ఎఫెక్ట్‌ని అప్లై చేయండి. చూడండి మళ్ళీ ఇక్కడ మనకి డబుల్ మార్క్ వచ్చింది. డబుల్ మార్క్ తర్వాత ఉన్న సెకండ్ ఇమేజ్‌కి అయితే ఈ ఎఫెక్ట్‌ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్‌ని కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకి నేను చెప్పాను కదా ఆల్రెడీ డబుల్ మార్క్ టు డబుల్ మార్క్ మధ్యలో అయితే మనకి 4 ఇమేజెస్ అయితే ఉంటాయి. సో మనం ఆల్రెడీ 2 ఇమేజ్‌కి అయితే 2 ఎఫెక్ట్స్‌ని అప్లై చేసేసాం. ఇప్పుడు థర్డ్ ఇమేజ్ అండ్ ఫోర్త్ ఇమేజ్‌కి ఈ 2 ఇమేజెస్ కూడా ఈ ఎఫెక్ట్‌ని అప్లై చేయాలి. థర్డ్ ఇమేజ్‌కి అదేవిధంగా ఫోర్త్ ఇమేజ్‌కి ఈ 2 ఇమేజెస్ కూడా ఈ ఎఫెక్ట్‌ని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.